హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంతవరకు మీ అందరూ చాలా మీట్ డిషెస్ తినే ఉంటారు, వండే ఉంటారు. చికెన్ అని, మటన్ అని, బీఫ్ అని, పోర్క్ అని వాళ్ళ కంట్రీస్ సందర్భంగా వాళ్ళ రుచులకి సందర్భంగా మీరు మీట్ని కుక్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు నేను కుక్ చేసిన మీట్ మీరు ఎవరు చేసి ఉండరు. సో టైం మీరు రెడీయా చూడడానికి? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వెనిసన్ మీట్. ఇట్స్ కాల్డ్ డీర్ మీట్, జింక మాంసం మన తెలుగులో చెప్పాలంటే. ఈ యొక్క జింక మీట్ కేమ్ ఫ్రమ్ న్యూజిలాండ్ డీర్ అనమాట. ఇది నేను యూరోప్ టూర్లో ఉన్నప్పుడు, రష్యా టూర్లో ఉన్నప్పుడు తినడం జరిగింది. స్టీక్ మోడల్ ఆఫ్ దాంట్లో తినడం జరిగిందనమాట. బట్ ఈసారి నేను వండడం జరిగిందనమాట. ఇది వండడానికి చాలా టైం పట్టింది. ఇది ఆషామాషిగా వండేది కాదండి, చాలా పగడ్బందీగా, చాలా స్టాండర్డ్స్తో, చాలా ఇంట్రెస్ట్గా వండాలి. ఇది నాకు కుక్కర్లో ఇంచుమించుగా 10 నుంచి 14 విజిల్స్ రావడం జరిగిందండి. అంటే ఎలాగంటే లో ఫ్లేమ్లో ఒక విజులు, మీడియం ఫ్లేమ్లో ఒక విజులు, మళ్ళీ హై ఫ్లేమ్లో ఇలా ఒక విజులు అనమాట. ఇలాగ రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో నేను ప్రతి ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్, ఒక 14 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 10 మినిట్స్ బాగా ఉడకపెట్టిన తర్వాత ఈ మాంసం ఇలా జరిగిందండి. ఇది అప్పటికి కూడా చాలా హార్డ్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తినడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అమినో యాసిడ్ మనకు వస్తుంది, ప్రోటీన్స్ కూడా చాలా పుష్కలంగా చాలా అందుతాయి మన బాడీకి. ఇది ఆషామాషిగా వండితే మటుకు కుదరదండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ మీట్ని మనం మామూలుగా చాలామంది ఏదో అనుకుంటూ ఉంటారండి, ఇది మామూలుగా వండేస్తా అవుద్దని. ఇది మటన్లా ఉన్నా ఏదిలా వండినా చాలా జాగ్రత్తగా వండాలి. ఇది నేను బోన్లెస్ తీసుకోవడం జరిగిందనమాట. రెండోది, ఈ కుకింగ్ వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, కానీ మన ఇండియాలో చట్టవిరుద్ధమైన పనులు చేయకూడదని చెప్పేసి నేను చేయలేదండి. అదే మనల్ని కాపాడుతుంది. కాస్త మంచిగా ఉంటే అదే మనకి రివర్స్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. బట్ తినడంలో తప్పు లేదు. సో కాబట్టి దీని కాంబినేషన్ రైస్లో కాకుండా మీ ముందు మీరు ఇప్పుడు చూస్తుంది అరబిక్ బ్రెడ్ అనమాట. ఈ అరబిక్ బ్రెడ్తో దీన్ని మనం ముంచుకుని తినే ప్రయత్నం చేద్దాం. బాగానే ఉందండి. అంటే స్టీక్ మోడల్లో తిన్నప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది. సో ఇప్పుడు ఇది మన వెనిసన్ మీట్, దట్స్ కాల్డ్ డీర్ మీట్. ఇది తినే ప్రయత్నం చేద్దాం. సేమ్ లైక్ మటన్ లాగా ఉంది, కాకపోతే కాస్త కార్జీ ఉంది చూసారా, మన మటన్ లివర్ ఆ టైప్ ఆఫ్ టేస్ట్లో ఉంది. బట్ ఏదైనా సరే సమపాలనలో ఉండాలి. ఉప్పు, మసాలాస్, చిల్లీ పౌడర్స్ అన్నీ కరెక్ట్గా వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఎల్ల చోట్ల దొరికే మీట్ అయితే కాదు, చాలా రేరు, చాలా ఎక్స్పెన్సివ్. సో మనిషి జీవితం ఒకసారి వస్తుంది కాబట్టి అన్ని రుచులు చూడాలి. ఇది మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు తింటూ ఉంటాం, ఎటప్పుడు తినడంలో తప్పు లేదు. కాబట్టి మీకు కూడా మీ ఉన్న కంట్రీస్లో అందుబాటులో డీర్ మీట్ ఉంటే శుభ్రంగా వండుకోండి. నచ్చితే తినండి, నచ్చకపోతే తినాల్సిన పని లేదు. కాబట్టి ఏదైనా సరే ఆరోగ్యంగా ఉండాలి అందరినీ. సో ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.